పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా రేపు తీవ్ర తుఫానుగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నెల 26 నాటికే బంగ్లాదేశ్ దానికి ఆనుకొని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరానికి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో తెలంగాణలో ఉత్తర ప్రాంత జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల, మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు మరో చోట కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దక్షిణ బంగాళాఖాతానికి ఆనుకొని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఈశాన్య దిశగా కదులుతూ ఈరోజు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే దిశలో పయనిస్తూ రేపటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో నేడు, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉత్తర కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తుండగానే ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. వర్షం పడిందన్న సంతోషం ఎంతోసేపు ఉండకుండానే మాడు పగలగొడుతున్నాయి ఎండలు. అప్పుడు వర్షం, అప్పుడే ఎండ అనేలా తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులు ఉన్నాయి. తెలంగాణకు ఆగ్నేయ దిశ నుంచి తక్కువ ఎత్తులో బలమైన గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నట్లు వివరించింది. ఒకవైపు వర్షాలు కురుస్తున్న బలమైన వేడి గాలుల వల్ల రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వెల్లడించింది. ఆదిలాబాద్ జిల్లా అర్లి ప్రాంతంలో గరిష్టంగా 44.4 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డి జిల్లా డోంగ్లీలో 43.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లా కల్దుర్తిలో 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు చోటు చేసుకున్నాయి. గరిష్ట ఉష్ణోగ్రతలు నేటి నుంచి మరింత పెరుగుతాయని వాతావరణ శాఖ సూచించింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రంలో పెరుగుతున్నాయి. కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ఫలితంగా రానున్న 2 రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వడగాల్పులు వీసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.